చండీగఢ్లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిషేధిత ఉగ్ర సంస్థ బబర్ ఖల్సా ఇంటర్నేషనల్ బీకేఐతో సంబంధాలున్న ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో లవ్ప్రీత్ సింగ్, జషన్ప్రీత్ సింగ్, పబ్రీత్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. సుమారు 5 కిలోల జిలెటిన్ 6, ఒక డిటనేటర్, రిమోట్ ఆపరేటెడ్ ట్రిగరింగ్ డివైస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఒక పిస్టల్తో పాటు లైవ్ బుల్లెట్స్ కూడా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న బీకేఐ హ్యాండ్లర్ సత్నామ్ సింగ్ సత్తా ఆదేశాలతోనే ఈ ముగ్గురు పనిచేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఆదేశాలతో చండీగఢ్లో ఐఈడీ అమర్చేందుకు కుట్ర పనినట్టుగా దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ కుట్ర వెనక ఇంకా ఎవరెవరున్నారు, పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తెచ్చారు, చండీగఢ్లో ఏ ప్రాంతంలో ఐఈడీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను చండీగఢ్ జిల్లా కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణలో బీకేఐ నెట్వర్క్కు సంబంధించి మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశం ఉంది. భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలతో పట్టుబడ్డ ముగ్గురు అనుమానితుల అరెస్టుతో చండీగఢ్లో జరగాల్సిన పెద్ద ఉగ్రదాడికి ముందే చెక్ పెట్టినట్టయింది. విదేశీ ఉగ్ర హ్యాండర్ల ఆదేశాలతో దేశంలో విధ్వంసానికి కుట్ర జరుగుతోందన్న కోణంలోనే ఈ దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.